మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం యో సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షదివితేభ్యో సర్పేభ్యో నమః. సర్పరాగిణి పాదార్పణమస్తు. తులారాశి వారికి నవంబర్లో జరిగేటువంటి ఆర్థిక కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే మానసికమైన ఒత్తిడి నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇన్ని రోజులు ధనం ఖర్చు అయిపోతుంది, ఈ నెలన్నా సరే నా దగ్గర ₹1 నిల్వ ఉంటుందా లేకపోతే ఉండదా, ఒక సమస్య ఆరోగ్యమైన సమస్య ఇన్ని రోజులు పీడిస్తోంది, ఇది ఈ నెలలో అయినా నేను ఈ గట్టెక్కగలుగుతానా లేదా, ఉద్యోగమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుందా లేదా అనేటువంటి విషయాలు కూలంకషంగా మనం పరిశీలన చేద్దాం. అయితే తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి ఇచ్చేస్తారు. తులారాశి వారి యొక్క లక్షణం నవంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది అంటే, తులారాశి వారు ఏదో తెలియనటువంటి ఇబ్బంది తనలో తాను రమించుకుంటూ బీగ్రేడ్ చేసుకుంటూ తనను తానే తన యొక్క క్యారెక్టర్ అసాలిష్ తనే చేసుకుంటూ ఒక వైద్యుతికమైనటువంటి అంటే అటు ఆధ్యాత్మికంలోకి వెళ్ళలేడు, ఇటు అని చెప్పి సమాజంలోనూ కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో సతమతమవుతూ చికాకుగా ఒంటరితనాన్ని అలవాటు చేసుకుందామనేటువంటి ఆలోచన నవంబర్ నెలలో తులారాశి వారికి లభిస్తుంది. అయితే ఇటువంటి వారితో స్నేహం చేయాలి అంటే మనకు కాస్త భయం వేస్తుంది. ఈ నెలలో ఇతను ఏంటి డిఫరెంట్గా ఉన్నాడు, ఎంతసేపు అలా ఒక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు, ఇతనితో మనం మాట్లాడితే ఏమంటాడో అనేటువంటి భయంతో ఇతనితో స్నేహం చేయడానికి కొంచెం సతమతించేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక తులారాశి వారికి నవంబర్లో జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మొట్టమొదటిగా ఆర్థికం అనేటువంటిది ₹1 మన చేతిలో నిలబడే అవకాశం లేదు. ఖచ్చితంగా చెప్తున్నానండి. మీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీకంటే బలంగా అంటే మొహమాటం లేకుండా నేను అప్పు ఇవ్వను అని మొహమాటం లేకుండా చెప్పే వారి దగ్గర దాయడం మంచిది. అంటే మీ ఇంట్లో వాళ్ళతో. ఎందుకంటే జాలితనానికి వెళ్ళి సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టేసుకుని జీరో అయిపోయేటువంటి అవకాశం తులారాశి వారికి లభిస్తుంది. చేతిలో ధనం అనేటువంటిది నీళ్ళ కంటే స్పీడ్గా ఇసుక జారిపోయినట్టుగా ధనం జారిపోయేటువంటి అవకాశం లభిస్తుంది. మానసిక ఆందోళన కలుగుతూ బాబ్బా ఏం జరుగుతోందిరా, ఏంట్రా ఈ పరిస్థితి, నేను బతికి ఉండడం ఎందుకు అనేటువంటి వ్యవస్థలోకి రావడం జరుగుతుంది. మానసికమైనటువంటి ఇబ్బంది అంటారు దాన్ని. తులారాశి వారికి ఎందుకు ఈ మానసిక ఇబ్బంది అని అంటే, ఎదుటివాడు మాట్లాడేటువంటి మాట మనల్ని నగ్గనివ్వకపోవడం, మనం మాట్లాడే దాంట్లో న్యాయం ఉన్నా లేదు నువ్వు అన్యాయం మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని మనల్ని వేలెత్తి చూపించడం అనేటువంటి జరుగుతున్నాయి. ఇక తులారాశిలో ఉన్నటువంటి సంగీత, సాహిత్య, రాజకీయ, సినీ పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి కూడా అంత ఓరటగా లేదు, కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంది. పైగా మీరు ఎవరినైతే సర్లే అని చెప్పి మీరు మీ దగ్గరికి పెట్టుకుని ఇతనికి ఏదో మనం ట్రైనింగ్ ఇద్దాం, మన చేతి కింద ఉంటాడని పెట్టుకుంటారు, అతను డెవలప్ అవ్వడం, అది మనకి ఇబ్బంది కలగడం, మనం తీసుకొచ్చిన అతనికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టుకుందాం అనుకున్నటువంటి వారికి కొంచెం ఊరట కలుగుతుంది. ధనం పెట్టుకోండి, ధనం నష్టపోరు, అలాగని చెప్పి లాభపడరు. వ్యాపారం ప్రారంభం చేద్దామంటే కనుక తులారాశి వారు ఈ నెలలో వ్యాపారాలు చేయొద్దని ఖచ్చితంగా చెప్తాను. ఈ నెలలో వ్యాపారానికి సంబంధించి ఏ వ్యాపారంలోనూ మీరు స్లీపింగ్ పార్ట్నర్గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొవద్దు. మీరు వెళ్ళిన చోట ధనము అనేటువంటిది మీకంటే 2 కిలోమీటర్ల ముందుగానే వెళ్ళిపోతుంది. గ్రహ సంచారంలో రాహుస్థానము, చంద్రస్థానము, రవిస్థానము ఇబ్బందిదాయకంగా ఉన్నాయి. తులారాశిలో ఉన్నటువంటి వారికి తాత ముత్తాతల నుంచి సంభవించే ఆస్తి ఏదైతే ఉందో అది మీ వరకు వస్తుంది, కానీ మీరు అనుభవించలేరు. ఎందుకు అంటే, మీరు ఆర్డర్ తీసుకున్న తర్వాత అందులో చిన్న మెలికి ఉండడం వల్ల దాన్ని మళ్ళా కోర్టుకు ఇంకొకసారి
మీరు మళ్ళీ రీప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం, అంటే మరొకసారి దాన్ని పరిశీలన చేసుకొని అప్పుడు మీకు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. విలువైనటువంటి వస్తువులు మాత్రం ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. అది బంగారం కానీ, ఇంట్లో విలువైన వస్తువులు కానీ, లేకపోతే మీకు ఆప్తులైనటువంటి వ్యక్తులు కానీ. ఇంతకుముందు మీరు చేసిన చిన్న తప్పిదం ఏదైతే ఉందో అది మళ్ళా మీ జీవితంలో ప్రవేశిస్తుంది. అది వ్యక్తి కానీ, అంతకుముందు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ, ఏమన్నా కానీ మొత్తం మీద మీరు ఇంతకుముందు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ నిప్పు కనుక ఇప్పుడు మనకి మంటగా ఏర్పడేటువంటి అవకాశం నవంబర్ 11వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరుగుతుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారి ఆడవారి విషయానికి వస్తే, కుటుంబ విందు వినోదాల్లో మీరు పాల్గొంటారే కానీ ప్లాస్టిక్ నవ్వులతో మాత్రమే మీరు ఆ విందు వినోదాల్లో ఉంటారు తప్ప మానసికమైనటువంటి ఆనందం కలగదు. మిమ్మల్ని గుర్తించిన హాయ్ బాయ్ చెలో పొలో అంతే తప్ప భుజం మీద చెయ్యి వేసి ఇది కాదు నువ్వు అని చెప్పేటువంటి వాడు దొరకడు. పైగా ఈ తులారాశిలో వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి వారికి మాత్రం కాస్త కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడం, వీసా రావడానికి కొన్ని ఇబ్బందులు పడతాయే కానీ అన్ని పనులు టక పూర్తవ్వడం, మీకు రావాల్సిన మెయిల్స్ అన్నీ రావడం, కానీ కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం పుత్రికా సంతానం కలిగే అధికారం, ప్రసవానికి ఉన్నటువంటి వారికి పుత్రికా సంతానం కలిగే అధికారం, పైగా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త మంచి అవకాశం లభిస్తోంది. మీరు అనుకున్నటువంటి వ్యక్తి రావడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడా కూడా వివాహయుక్తానికి ఇబ్బందులు కలగవు. మీరు విలువైనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, మీకు కోపం వచ్చినప్పుడు వాటిని కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిది. ఆరోగ్యమైనటువంటి సమస్య దగ్గరికి వస్తే, ఈ తులారాశి వారికి నరాలు అంటే మెదడులో సంబంధించిన నరాలు కానీ, మైగ్రేన్ కానీ, లేకపోతే తరచుగా ఈ భాగం అంతా కూడా తలపోటు రావడం అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మోకాల్లో గుజ్జు అనేటువంటి తగ్గిపోవడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నెలలో తులారాశి వారు 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 28వ తారీఖు వరకు ఈ 8 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. వాహన ప్రమాదాలు ఖచ్చితంగా 20 నుంచి 28 మధ్యలో జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాల విషయంలో. ఈ తులారాశి వారు ఆర్థికంగా నలిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉండడం వల్ల మానసికంగా కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీ చేతిలో ధనాన్ని తీసుకోవద్దు. ఎవరైనా మీకు ధనం ఇస్తే కనుక పక్కన పెట్టండి అని చెప్పి తీసుకోండి, అంతే తప్ప నేరుగా మీరు ధనాన్ని తీసుకోవద్దు. ఈ నెలంతా కూడా తులారాశి వారు విద్యార్థుల విషయానికి వస్తే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనివల్ల మీలో ఉన్నటువంటి కొత్త కోణాలు, కొత్త ఆలోచనలు అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక తులారాశి వారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క సమస్య, అంటే గజిబిజి గందరగోళంలో ఉన్నాను, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు అన్నా, వ్యాపారం ప్రారంభం చేద్దామంటే ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలో తెలియట్లేదు గురువుగారు అన్నా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, నాకేదన్నా తాత ముత్తాతల నుంచి ఆస్తి సంభవిస్తుందా లేదా అనేటువంటి విషయాలన్నా, శరీరంలో ఏదో తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ అనారోగ్య పాలవుతున్నానండి అన్న, ఇటువంటి ఏ సమస్య అయినా సరే మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఫోటోని పంపించడం, దాన్ని ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్యకి ఖచ్చితమైనటువంటి పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఇక తులారాశి వారు ఈ నెలంతా కూడా ఏ దేవతారాధన చేయాలి అంటే మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం. ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి దేవాలయాలు హైదరాబాదులో 2-3 చోట్ల మాత్రమే ఉన్నాయి. కావున అన్ని ప్రాంతాల్లోనూ ఈ మేధా దక్షిణామూర్తి లేడు కాబట్టి ఇంట్లో కనుక మేధా దక్షిణామూర్తి ఉంటే ఆయన యొక్క ప్రతిమకి అంటే ఫోటోకి లావు శనగలు 108 శనగలు నానబెట్టి తర్వాత రోజు ఉదయాన్నే గుచ్చి మాలగా వేయండి. ఒకవేళ గురుగారు మా ఇంట్లో ఫోటో లేదండి ఏం చేయమంటారు అంటే కనుక శివాలయంలో సాయంత్రం వేళ 6 నుంచి 7:45 మధ్యలో ఈ యొక్క శనగల మాల స్వామివారికి వేసి భస్మాన్ని స్వామివారి దగ్గర పెట్టి ఒక 10 నిమిషాలు కూర్చుని ప్రజ్ఞాం మేధాం యజ్ఞాం
శ్రీం ధం దక్షిణామూర్తియే నమః అని చెప్పుకుని ఆ భస్మాన్ని 54 సార్లు చెప్పుకుని ఆ తర్వాత ఆ భస్మాన్ని తీసి అడ్డంగా ధరించుకోండి. కొంచెం భస్మం తెచ్చుకొని పొద్దుటే స్నానం చేసిన తర్వాత అదే భస్మాన్ని అడ్డంగా ధరించుకోవడం చాలా మంచిది. ఈ తులారాశి వారు సోమవారము, అదేవిధంగా గురువారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా పసుపు కానీ లేదా నీలం వస్త్రాలు కానీ ధరించడం చాలా మంచిది. ఈ తులారాశి వారిని నవంబర్ నెలంతా కూడా మేధాదక్షిణామూర్తి అనుగ్రహంతో పరిపూర్ణమైన మనోవాంఛనలు కూడా ఆ యొక్క మేధాదక్షిణామూర్తి కలగజేస్తాడని తెలియజేయడం జరుగుతుంది. పరమేశ్వర